హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. అంటే తిరుమలలో విగ్రహాల మీద రాజకీయం చేశాడని చెప్పేసి అక్కడ అప్రతిష్ట పాలు కలిగించే విధంగా అతని కామెంట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే ఈ కేసు నమోదు చేశారు. సో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఈ ఇష్యూ ఏంటి, దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మ. సార్, ఒక విగ్రహం దగ్గర అలా నిల్చొని ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఎటువంటి కామెంట్స్ చేస్తాడో భూమన కరుణాకర్ రెడ్డి మనకు తెలిసింది. ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసింది, అది తిరుమల అంటే అది విగ్రహం కాదు, శనీశ్వరం విగ్రహం అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చేసి కేసు అయితే నమోదు చేశారు. సార్, మరి ఏంటి విగ్రహాల మీద కూడా రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఘటనను మీరు ఏ విధంగా చూస్తారు? కేసు నమోదైందిగా, మరి అరెస్ట్ అయ్యే అవకాశం వరకు వెళ్ళొచ్చా సార్? ఒకటమ్మా, అది ఒక విగ్రహం పడిపోయి ఉంది. అది విష్ణు విగ్రహమా శనీశ్వరుడు విగ్రహమా అనేది పక్కన పెడదాం. మొత్తానికి ఒక విగ్రహం. అవును. అసలు ఆ విగ్రహం అక్కడ పడిపోయి ఎందుకు ఉంది? ముందు క్వశ్చన్ మార్క్ అది కదా. అది విగ్రహం పడిపోయి ఎన్నాళ్ళు బట్టి ఉంది. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా టీటీడీ చైర్మన్ చేశాడు. ఆయన ఆ స్థానిక వ్యక్తి. తనకు ఆ విగ్రహం ఎప్పటి నుంచి ఉన్నదో అనే విషయం తెలుసా? ఎందుకంటే అది విగ్రహం ఎప్పటి నుంచి ఉంది? అసలు విషయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి ఘటన జరిగిన తర్వాత దగ్గర నుంచి ఓకే, అప్పట్లో అక్కడ కొంతమంది శిల్పాలు చేస్తారు కదా కళాకారులు, వాళ్ళందరూ అక్కడ చేసేవారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోయినటువంటి విగ్రహాలను తీసుకెళ్ళిపోయారు, కొన్ని వదిలేశారు. ఆ వదిలేసంలో భాగంగానే అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తిది ఆ విగ్రహం. అప్పటి నుంచి అలా ఉంది. ఇన్ని సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్న దాన్ని ఇదేదో కొత్తగా వచ్చినట్టు, ఇప్పుడే అక్కడ ఆల్రెడీ నిలబడి ఉన్న విగ్రహాన్ని ఏదో పడేసినట్టు ఇక్కడ రాజకీయం చేయడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఒక నాయకుడు అన్నప్పుడు ఆదిత్య సమాజంలో కలపడానికి చూడాలి, విచ్ఛిన్నం చేయడానికి, అశాంతిని తీసుకురావడానికి చూడకూడదు. మొదటి నుంచి కూడా ఏదో రకంగా తిరుపతి దేవస్థానం మీద, ఆ తిరుమల కొండ మీద విషం చిమ్మాలనే కార్యక్రమం భూమన కరుణాకర్ రెడ్డి మొదటి నుంచి చేస్తున్నాడు. అతను చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చేసినటువంటి విధానం, అతను కావచ్చు లేకపోతే అతనికి సంబంధించిన ధర్మారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈవోగా ఉన్నప్పుడు కావచ్చు, అంటే వీళ్ళంతా కూడా తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా చేసి ఏ విధంగా చేశారో మనకు అందరికీ తెలుసు. ఆ రోజు కనీసం ఆ టిక్కెట్ల విషయంలో కూడా ఇటువంటి వేలంపాట వేసినట్టు ఏ విధంగా చేశారో మనం చూసాం. అది కాకుండా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వచ్చినప్పుడు ఆయనతో కనీసం డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టించకుండా, పైగా అతను లోపల శ్రీవారి దర్శనం చేసుకునే టైంలో ఒక శ్రీవారి నామస్మరణ తప్ప ఏవి వినపడకూడదు తిరుమల కొండ మీద. అక్కడ జగన్నామస్మరణ ఏ వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఏముందో మనం అంతా విన్నాం. అంటే దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేసుకుంటూ వచ్చి దాన్ని ఇష్టారీతి చేసుకుంటూ వచ్చారు. అయితే మీకు గుర్తుందో లేదో, భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న టైంలో కాలినడకన బొత్తులు వెళ్ళే టైంలో కొంతమంది చిరుత పుల్లు అయ్యి వస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్లు పెడితే కర్రలు అయ్యి ఇచ్చారు. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడండి భూమన కరుణాకర్ రెడ్డి, నా చిన్నతనంలో ఇంత అడవి ఉండేది కాదు, తిరుపతి కొండ బోడిగుండులో ఉండేది అనేవాడు. అంటే అడవి ఈ మధ్య వచ్చిందా? తిరుమల కొండ ఇప్పుడు కొత్తగా వచ్చిందా? వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కొత్తగా వచ్చాడా? అంటే ఏం మాట్లాడతాడంటే అవగాహన లేక కాదు. అతను ఒక నాస్తికుడు. దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తిని తీసుకెళ్ళి టీటీడీ బోర్డు చైర్మన్ చేయడమే పెద్ద తప్పు. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడో ఏదో రకంగా బుర్ర జల్లాలి. ఈ రోజున టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు రోజుగా ఇలా మాట్లాడేదని ప్రతిదాన్ని కూడా ఖండిస్తున్నాడు. ఆయన ఎక్కడికెక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. చాలా గమనించవలసింది ఏంటంటే, నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తిరుపతి కొండ కింద పెడుతున్నాడు, తిరుమల కొండ మీద పెట్టట్లా. అక్కడ నిబంధన ఉంది, తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు అని. కానీ వీళ్ళ ప్రతిసారి రాజకీయాలే కదా. గత హయాంలో దాదాపు ఇంచుమించు ఒక చైర్మన్ గారి కోటాలోనే 4 లక్షల దర్శనం ఏంటంటారో సిఫార్సు లెటర్లు ఇచ్చారంట. ఓకే, సంవత్సరానికి 1,00,000 ఇష్టారీతిన. ఇంకా రోజా గారి గురించి మనకు తెలిసిందే ఉంది. ఆవిడ బ్యాచ్లుగా వారానికి ఒకసారి దర్శనానికి వెళ్ళేది, వెనకాల బ్యాచ్ మారుతూ ఉండేది, వెనకాల మనుషులు మారుతూ ఉంటారు, ఆవిడ మాత్రం వెళ్తుంది. నాకు తెలిసి అన్నమయ్య కంటే ఎక్కువ సార్లు దర్శనం చేసుకుందేమో రోజా. ఓకే, ఆవిడ కూడా మాట్లాడద్దు తిరుపతి కొండ గురించి. బయటకు వచ్చి రాజకీయాలు ఇప్పటికే మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాట్లాడకూడదంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఆయన కూడా పైకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతాడు. అంటే ఆ పవిత్రమైనటువంటి ఆ క్షేత్రం దగ్గర ఏం చేయాలి, ఏం చేయకూడదు, కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు పాటించవలసిన బాధ్యత మంది. తిరుపతి కొండ మీద వెళ్ళినప్పుడు అన్యమతస్తులు ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ డిక్లరేషన్ మీద సైన్ చేయాలి. గతంలో అందరూ సైన్ చేశారు. మరి ఈయనకేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సైన్ చేయలేదు అంటే దానికి సమాధానం చెప్పరు. అంటే గత హయాంలో ఎన్ని హిందూ దేవాలయం ఎన్ని దుర్ఘటనలు జరిగినాయమ్మా. విజయవాడ కనకదుర్గ టెంపుల్ ముందు ఉన్నటువంటి వెండి సింహాలు బొమ్మలు రాత్రి మాయం చేశారు. ఏం చేశారు? అయ్యా నిజమైన సింహాలు అడవిలో పారిపోయినాయా? ఎవడో లేపేయాలి కదా, ఎవడో లేపాడు? సమాధానం చెప్పరు.
నెల్లూరులో వెంకటేశ్వర స్వామి రథం తగలపెడితే ఇష్టరీతిని మాట్లాడారు. అంతర్వేది రథం తగలపడిపోతే తేనెటీగలు లేకపోతే మతిస్థిమితం లేనట్టు తగలబెట్టేశారని చెప్పి అన్నారు. రామతీర్థంలో రాముడి వారు తల తీసేస్తే అంటే నేను అంటుంది ఒకటి కాదు, అనేక రకమైన ఘటనలు ఆ రోజు జరిగినాయి. అసలు ఆ హిందూ గురుల గురించి, హిందూ సమాజం గురించి మాట్లాడడానికి అర్హత లేనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు వచ్చి తిరుమలలో ఏదో జరుగుతుంది, అపచారం జరిగిపోతున్నట్టుగా మాట్లాడటం ఏంటి? గోవులు చనిపోతున్నాయని చెప్పేసి గోశాల మీద చేసేటి కామెంటు అది బూమరాంగ్ అయింది. అవును, అంటే వాళ్ళ హయాంలో జరిగినవి అన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలు అప్పుడు జరిగినాయి, ఈరోజు కొత్తగా జరగట్లా. అవన్నింటినీ కూడా బయట పెడుతుంది ఎవరో? ఈరోజు బీఆర్ నాయుడు గారు. మొన్న ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇష్యూ కూడా ఇచ్చింది ఎవరో? వాళ్ళ గవర్నమెంట్లో ఇచ్చుకున్నారు. ఓకే, దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఏదో చేయాలంటే బూమరాంగ్ అయింది. ఇది కూడా ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏంటంటే ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలి. రాష్ట్రంలో అనేక రకమైన విషయాలు, పక్కన లిక్కర్ స్కామ్ మీద అరెస్టులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ప్రజలను ఒక డైవర్ట్ చేయాలంటే ఒక సెంటిమెంటల్ ఇష్యూ ఏదైనా ఉందంటే ఈ తిరుమల కొండ. ఇప్పుడు తిరుమల కొండ అంటే అందరూ డైవర్ట్ ఇమీడియట్గా చూస్తూ ఉంటారు కదా. దాంతో తిరుమల ఇష్యూని తీసుకొచ్చి ఏదో రకంగా ప్రజల్లో ఒక విధమైనటువంటి విద్వేషాలు తగ్గించాలనేటువంటి కార్యక్రమాలు చేయడం. నేనేమంటున్నానంటే ఎక్కడైనా రాజకీయాలు చేయి, దేవుడితో రాజకీయాలు వద్దు. అది నువ్వు నమ్మొచ్చు, నమ్మకపో, కాకపోతే అది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనమైనా కూడా ఇప్పుడు కడప వెళ్తాం, కడపలో దర్గాకి వెళ్తున్నారు చాలామంది మన వాళ్ళు వెళ్తారు, హిందువులు అందరూ వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పాటించవలసిన పాటిస్తారు, తలకి టోపీ పెట్టుకుంటారు, అటు కొన్ని పాటిస్తారు, పాటించాలి. అక్కడ నిబంధనల ప్రకారం ఏ దేవస్థానానికి వెళ్తే ఆ దేవస్థాన నిబంధనలు పాటించాలి. గురుద్వారాకి వెళ్తారు, హైదరాబాద్లో కూడా గురుద్వారాలు ఉన్నాయి, గురుద్వారాలు ఉన్నప్పుడు తలకి కర్చీఫ్ లాంటిది చుట్టుకోవాలి. అంటే ఎక్కడ నిబంధనలు అక్కడ మనం పాటించేవాళ్ళం. అటువంటి నిబంధనలు కూడా పాటించలేనటువంటి వ్యక్తులు ఈరోజు తిరుమల కొండ విషయంలో తిరుమల బోడిగుండలా ఉండేది, అడవి అసలు లేదు అంటే దాని మీద కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తి, నాస్తికత్వం అనేటువంటి వ్యక్తి ఎందుకు ఈరోజు మళ్ళీ ప్రజల ఈ విధంగా ఉద్దేశాలు రగిల్చడం కారణం ఏంటి? అది మహావిష్ణు విగ్రహమా, శనేశ్వరుడి విగ్రహమా, అది సెకండరీ. అది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది అక్కడ. ఓకే, నీకే తెలీదా? తెలుసు కూడా ఏదో రకంగా బద్నాం చేయాలి. ఆ రోజున చంద్రగ్రహణం రోజున ఆ తిరుపతి బయట గేటుకి తాళాలు వేసి అందరూ అన్ని ఛానల్స్ జర్నలిస్టులు కూడా ఫోటోలు దిగారు, ఏదో ఆ తాళం వేస్తున్నట్టు. అది ఏదో కేవలం ఒక ఛానల్ వాళ్ళే, అది కూడా TV5 వాళ్ళే చేశారని చెప్పేసి బద్నాం చేయాలని చూసాడు. సాక్షి వాళ్ళు కూడా దిగిన ఫోటోలు ఉన్నాయి కదా, అవన్నీ బయట పెడితే మాట్లాడడం. నేను అంటుంది ఇలా ఏదో సినిమాలో బ్రహ్మానందం ఇలా దొంగతనం చేసిన వెంటనే దొరికేస్తాడు చూసారా, ఆ టైపు భూమన కరుణాకర్ రెడ్డి అటువంటి వ్యక్తి. అంటే అటువంటి వ్యక్తుల్ని మనం పదే వదిలేయకూడదు, ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష వేయాలి. ఈరోజు కేసు పెట్టారు, ఖచ్చితంగా అతనికి నోటీసులు ఇవ్వాలి, అతని దగ్గర అతని విచారణ చేయాలి, అతను చట్టం ముందు నిలబెట్టకపోతే మాత్రం పదే తిరుమల కొండ మీద, శ్రీవారి మీద ఎవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అది సరైన విధానం కాదు. కాబట్టి కొంతమంది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.